శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అయితే నేను పెట్టినటువంటి న్యూమరాలజీకి సంబంధించిన వీడియోస్ కి చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా మంచి కామెంట్స్ కూడా మీరు పెట్టారు. దానికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే చాలా మంది అడిగేది ఏంటంటే వాస్తు శాస్త్రానికి సంబంధించిన వీడియోస్ ని కూడా పెట్టమని అడుగుతున్నారు. సో వాస్తు శాస్త్రానికి సంబంధించిన వీడియోస్ ని కూడా ఈ రోజు నుంచి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే బేసిక్ వీడియో నుంచి స్టార్ట్ చేద్దాము. చూడండి, అయితే ఇక్కడ ఇది ఒక ఓపెన్ కార్డ్ అనుకుంటే తూర్పు, పడమర, దక్షిణము మరియు ఉత్తరం అనే దిక్కులు మనకి తెలుసు. మనం ఇంతకు ముందు వీడియోలో ఆగ్నేయము, ఈశాన్యము, వాయువ్యము మరియు నైరుతి ఇట్లాంటి వీటిని కూడా చెప్పుకోవడము జరిగింది. అయితే ఈరోజు ఈశాన్యానికి సంబంధించినటువంటి దోషాలు ఏ రకంగా ఉంటాయి, మనము దాన్ని ఎట్లా చేసుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఈశాన్యం అనేది మనకి తూర్పు మరియు ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి కోణాన్ని మనం ఈశాన్య కోణంగా చూస్తాం. అయితే జనరల్ గా ఏం చేస్తారంటే ఈశాన్యంలో అందరికీ తెలిసినటువంటి విషయమే నీటికి సంబంధించిన ఏదో ఒక బావి గాని, బోర్ గాని, మనకి నీళ్ళకి సంబంధించిన సంపులు గాని ఇక్కడ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడు ఇక్కడ దోషం ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఇక్కడ నీటికి సంబంధించిన వస్తువులు గాని, నీటికి సంబంధించిన పరికరాలు మాత్రమే ఇక్కడ ఉంటే ఇంటికి చాలా మంచిగా ఉంటుంది. అంటే ఇక్కడ యాక్చువల్ గా మనకి వాటర్ ఎలిమెంట్ అనేది మనకి ఈశాన్యంలో చూస్తూ ఉంటాం కాబట్టి సో ఇక్కడ వరకు ఓకే. అయితే ఇక్కడ ఈశాన్యంలో కొన్నిసార్లు వాటర్ పెట్టినా కూడా కొన్ని సందర్భాలలో ఏమవుతుందంటే మనకు దోషాలు కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎట్లాంటి దోషాలు కలుగుతాయంటే ఒక ప్లాంట్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నప్పుడు మరి ఈ మూలలో మనం ఏదైతే వాటర్ ని నిర్మించామో, వాటర్ కి సంబంధించిన సంపు గాని, బోర్ గాని మరీ ఇక్కడ ఉన్నటువంటి గోడకి, ప్రహరీ గోడకి నిర్మించినప్పుడు ఇక్కడ దోషం అనేది కలిగే అవకాశము ఉంటుంది. ఎప్పుడైనా సరే మనము ఒక ప్లాంట్ ని తీసుకున్నప్పుడు అది దాని నుంచి కొంత ఏరియాని మనం వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మాత్రమే ఇక్కడ బోర్ గాని, నల్లా తీసుకోవడం గాని, వాటర్ సంపు నిర్మించుకోవడం గాని ఇక్కడ చేయాల్సి ఉంటుంది. దీన్ని మరీ ఇక్కడ ఎక్కడి వరకు అయితే మన ప్లాంట్ ఉంటుందో మరీ ఆ పునాకి వేసినప్పుడు మాత్రమే, ఆ చివరి భాగంలో వేసినప్పుడు మాత్రమే మనకు కొంచెం దోషం కలిగేటటువంటి అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి నీటి సంపు కూడా మీరు ఎంత లోతైనా వేసుకోవచ్చు. 5 ఫీట్లు కానీ, 6 ఫీట్లు కానీ, 10 ఫీట్ల వరకే మీరు వేసుకున్నా ఇక్కడ చాలా మంచి రిజల్టే మీకు వస్తుంది. ఇంకా బోర్ అనేది మీ ఏరియాలో ఉండే వాటర్ ని బట్టి మీరు ఎంత లోతు 300 కానీ 600 కానీ ఎంత లోతు ఉంటుంది అనేది అది మీ ఏరియాలో వాటర్ పడే ప్రదేశాన్ని బట్టి, వాటర్ పడే లోతుని బట్టి ఉంటుంది. అయితే మొత్తానికి ఈశాన్యం అనేది మీరు నీళ్ళని ఉంచుకోవాల్సినటువంటి స్థలం.